గౌతమ బుద్ధుడు. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన అనుచరులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఆ మార్గ మధ్యలో వారు ఒక సరస్సు దగ్గరకు రాగానే సేద తీరడానికని ఆగుతారు. గౌతమ బుద్ధుడు తనకు దాహంగా ఉందని, అనుచరుల్లో ఒకడిని తను త్రాగడానికి కొంత నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ అనుచరుడు ఆ చెరువులో కొంతమంది బట్టలు ఉతకడం చూస్తాడు. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సులోంచి వెళుతుంది. దాంతో నీరంతా చాలా మురికిగా మారిపోతుంది. ఈ బురద నీటిని నేనెలా గౌతముడికి ఇవ్వగలను అని అనుకుంటాడు. వెనక్కి వచ్చిన అనుచరుడు గౌతమ బుద్ధునితో ఇలా అంటాడు: ఆ నీరు చాలా బురదగా ఉంది. ఆ నీరు నేనెలా మీకు తాగడానికి ఇవ్వగలను అని అంటాడు. ఆ చెరువు నీళ్లు తాగడానికి ఏమాత్రం పనికిరావని చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, సరే చింతించకు, ఇటురా, కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటాడు. కాసేపటి తరువాత బుద్ధుడు మళ్ళీ అతని అనుచరుణ్ణి పిలిచి సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అనుచరుడు నీటిని తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు. ఈసారి సరస్సులో నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది. కుండలో నీటిని సేకరించి బుద్ధుడి కోసం తీసుకువస్తాడు. కుండను బుద్ధుడికి ఇస్తాడు. బుద్ధుడు కుండలో నీటిని అతని అనుచరుడికి చూపిస్తూ ఇలా అంటాడు: చూసావా, నీటిలోని మట్టి క్రిందికి వెళ్లేంతవరకు వేచి ఉండడం వల్ల మనకు మంచినీరు లభించింది. దీనికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాగే కొన్నిసార్లు మన మెదడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిందరవందరగా ఉంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం ద్వారా చెడు ఆలోచనల అలజడి తగ్గి మన మనస్సు శాంతిస్తుంది. అలజడి లేని సరస్సు మంచినీటిని ఎలా ఇచ్చిందో అలాగే అలజడి లేని మెదడు మంచి ఆలోచనలను ఇస్తుంది. ఈ విధంగా ఒక మంచి ఉదాహరణతో ఒక గొప్ప విషయాన్ని తెలియచేసిన గౌతమ బుద్ధుడికి అందరూ నమస్కరిస్తారు. నీతి: మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు చేయాలనుకుంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.